హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ కవచ్ పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ పట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి దాదాపు 5,000 మంది పోలీసులు డ్రోన్లతో రంగంలోకి దిగారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు. అంతా ఆపరేషన్ కవచ్ కు సహకరించాలని కోరారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత మా బాధ్యత అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఈ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్, ఏఆర్, బ్లూ కోట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి. ప్రజా భద్రతకు చేస్తున్న తనిఖీలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా సిపి సజ్జనార్ కోరారు. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కమిషనరేట్ చరిత్రలో ఇంతమంది పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి. రాత్రి 10 గంటల నుంచి నిర్వహించిన ఆపరేషన్ కవచ్లో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని అనేక వాహనాలను సీజ్ చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కూడా ఆరా తీశారు. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో సజ్జనార్ ఈ తనిఖీలు చేపట్టారు. ఇవాళ హైదరాబాద్ కమిషనరేట్ మొత్తం హైదరాబాద్ సిపి శ్రీ సజ్జనార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ కవచ్ నడుస్తుంది. అందులో భాగంగా సౌత్ వెస్ట్ జోన్లో మొత్తం 11 పోలీస్ స్టేషన్లో ఆపరేషన్ కవచ్ అనేది నడుస్తుంది. ఈ ఆపరేషన్ కవచ్ ఏంటంటే 10:30 నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఈ 10:30 నుండి 12:30 వరకు కంప్లీట్ వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఈ వెహికల్ చెకింగ్ కూడా మేము రెగ్యులర్ రొటీన్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కాదు. ఇది ఓన్లీ ఏవైతే దొంగ బండ్లు ఉన్నాయో లేదా అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి చూస్తున్న బండ్లను మాత్రమే మేము చేస్తాం. అంటే అందులో భాగంగా మెయిన్ నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాటిని, తర్వాత నెంబర్ ప్లేట్ ఉండి ఒక నెంబర్ కానీ లేదంటే ఇంకో నెంబర్ ప్రాపర్గా కనబడని వాటిని, తర్వాత ఆర్సీ లేని వాటిని. ఎందుకంటే వీటన్నిటికీ ఇవన్నీ ఎక్కువ దొంగతనం చేసిన బండ్లు అవుతాయి. నెంబర్ ప్లేట్ లేకుండా ఈ మధ్యలో అఫెన్సులు చేయడం ఒకటి, తర్వాత దొంగ బండ్లను షిఫ్ట్ చేయడం ఒకటి. ఈ ఆపరేషన్ కవచ్ ద్వారా అటువంటి అఫెన్సులు మనం నిర్మూలించవచ్చు. తర్వాత ఈ వెహికల్ చెకింగ్ కూడా చేస్తాము. వెహికల్ తో పాటు వెహికల్ చెకింగ్, వెహికల్ లోపల ఏమైనా క్యారీ చేస్తున్నారా, వెపన్స్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇంకేమైనా ఇల్లీగల్ మెటీరియల్ ఏదైనా ఉన్నాయి అవి క్యారీ చేస్తున్నారా అన్నది అది కూడా చూస్తున్నాం. అదే విధంగా వెహికల్లో ట్రావెల్ చేస్తున్న పర్సన్స్ వాళ్ళు ఏమైనా క్యారీ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా సస్పెక్ట్ పర్సన్స్ ఉన్నారా, లేదంటే ఏదైనా ప్రీవియస్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అబ్స్కాండింగ్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. పాపిలాన్ డివైస్ అనే దాని ద్వారా కూడా మనకు సస్పెక్ట్ పర్సన్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎవరైనా అబ్స్కాండింగ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని చెక్ చేస్తున్నాం. ఎఫ్ఆర్ఎస్ ద్వారా వాళ్ళని చెక్ చేస్తున్నాం. సో ఈ ఆపరేషన్ కవచ్ ద్వారా
మనము కొంత ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నాము. దీని తర్వాత 1 గంట 12:30 నుండి ఎర్లీ మార్నింగ్ 1:30 వరకు కొన్ని స్పెసిఫిక్ ఏరియాలు మేము అది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం.